నాతో పాటు హాజరైన నాయకులందరికీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చిన వెంటనే ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి వస్తున్న మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. గతంలో చూస్తుంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి పార్టీలు కానీ ఓటమి చెందిన తర్వాత వాళ్ళు బయటికి రావాలంటేనే సంవత్సరాలు పట్టింది. కానీ మన నాయకులు మన కార్యకర్తలు ఇవాళ ప్రజా సమస్యల కోసం వారం రోజులు తిరగకముందే ఓటమిని చూసిన వారం రోజులు తిరగకముందే బయటకు వచ్చి ప్రజల కోసం గళమెత్తి నిలబడినందుకు మీ అందరికీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తుంటే 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది గుర్తొస్తుంది. ఆయన ఒక నినాదం చేసేవాడు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. కానీ 7 నెలల కాలంలో బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ అని నిరూపించారు. బాధుడు ఎప్పుడు నమ్మినా బాధుడే బాధుడు, కొట్టిన చోట కొట్టకుండా కొడతాడు. ఇప్పుడే చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన సృష్టించిన సంపద ఏంటి అంటే కరెంటు ఛార్జీలు పెంచడం, ఇళ్ల పన్నులు పెంచడం, చెత్త పన్ను పెంచడం, ప్రతి ఒక్కటి పెంచడం అది సంపద సృష్టి అంటాం. లేదా అప్పులు తీసుకురావడం అది సంపద సృష్టి అంటాం. ఏదో విధంగా గడిపేసి తనని మోసే సొంత మీడియాలు ఉన్నాయి కనుక తనకి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ముందుకెళ్తూ కేవలం 7 నెలల కాలంలో ఇవాళ 15,485 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని బిల్లులు పెంచడం ద్వారా ఈ రాష్ట్ర